నమస్తే. నటి మీనా రాజకీయాల్లోకి వస్తుంది అని చెప్పి వార్తలొస్తున్నాయి. అది కూడా రోజాకి వ్యతిరేకంగా ఉండబోతోంది అన్న వార్తలు చాలా వినిపిస్తున్నాయి. దాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, నటి మీనా రాజకీయాల్లోకి వస్తుంది అని చెప్పి చాలా వినిపిస్తున్నాయి వార్తలు. అది ఎంతవరకు నిజమంటారు? పైగా రోజాకి వ్యతిరేకంగా వెళ్ళబోతోంది అనేసి ఆమెను తట్టుకోగలదా? అంటే ఇది దాన్నేమంటారు, మన ఎద్దు ఈనిందంటే దూడని కట్టేసినట్టుగా ఉంటుంది. బేసిక్గా అంటే అదొకటి. రెండోది నిప్పులేందో పొగరాదు అన్నట్టుగా మొన్న ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఢిల్లీలో పొంగల్ అంటారు కదా, మన తమిళ్లో సంక్రాంతిని పొంగల్ అంటారు వాళ్ళు. అటువంటి పొంగల్ ఉత్సవం జరిగింది ఢిల్లీలో. ఎల్ మురుగన్ అని తమిళనాడు నుంచి కేంద్ర మంత్రి, ఆయన సమాచార మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి. ఆయన కండక్ట్ చేశాడు పొంగల్ని. దానికి పిఎం అటెండ్ అయ్యారు, మన నరేంద్ర మోడీ, చాలామంది మంత్రులు, సీనియర్ నాయకులు అటెండ్ అయ్యారు. దానికి ప్రత్యేక ఆహ్వానితురాల్లాగా మీనా అని పిలిచారనమాట. అక్కడ ఆ ఫంక్షన్లో కూడా మోడీ మీనాకు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దాంతో ఒకసారిగా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? మామూలుగా మోడీ స్థాయి వాళ్ళు ఊరికే ఎవరికేం ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దాని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని ఇక్కడ కూడా ఇప్పుడు మన ఎన్టీఆర్ని కలిసేసిపోయాడు అమిత్ షా. అంటే వాళ్ళు ఏదో ఒక ఫీలర్ని పంపించడానికి అలా చేస్తుంటారనమాట. ఒక సింబాలిక్ ఇది జెస్చర్ అంటాం. సో అలాగా ఆమెని ఎందుకు అలా చేశాడు? ఏమి కూడా ఎందుకు ఆ ఫంక్షన్కి వెళ్ళి పాల్గొనింది? ఎందుకంటే అది క్లియర్గా పొలిటికల్ ఫంక్షన్. అది దాంట్లో వేరే సినిమా వాళ్ళు ఎవరు రాలేదు. అలాంటప్పుడు ఈమె ఎందుకు వెళ్ళింది అని అన్నప్పుడు కొంత మీడియా పర్సన్స్ ఆరా తీసినప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈమె బీజేపీలో త్వరలో చేరుతుంది, అందుకనే ఆమె కూడా వెళ్ళింది ప్రత్యేక ఆహ్వానితురాళ్ళగా. మోడీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆమెకి. అంటే మోడీ ఇద్దరు ముగ్గురు ఉన్న ఫోటోలు, ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అక్కడ ఎక్కువ మంది కూడా జనం వేరే వాళ్ళు లేరు. సో మీనాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆమె రాజకీయాల్లోకి రాబోతుంది. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కూడా సినిమా వాళ్ళు అవసరం. వాళ్ళ ప్రతి చోట మనం చూసినప్పుడు మోడీ కానీ బీజేపీ కానీ ప్రతి రాష్ట్రంలో కూడా సినిమా వాళ్ళని ఉపయోగించుకోవడం ఎలక్షన్లలో స్టార్ క్యాంపెయినర్లుగా కావచ్చు, లేకపోతే కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో వాళ్ళని ఫోకస్ చేయడం కావచ్చు, లేదా పార్టీలకు తీసుకొని వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టడం కావచ్చు. రకరకాల పద్ధతిలో సినిమా గ్లామర్ని, సినిమానే కాదు క్రికెట్ కావచ్చు, ఎనీ సెలబ్రిటీస్ని వాళ్ళు ఏంటంటే బీజేపీకి ఉండే స్ట్రాటజీ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉండి ఒక పేరు ప్రఖ్యాతులు ఉండి వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఏదో రకంగా ఉపయోగించుకోవడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్న ఒక స్ట్రాటజీ అనమాట బీజేపీ. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి జర్నలిస్టులను కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు నడ్డా. అంటే ఒక సింబాలిక్ జెస్చర్ వాళ్ళు పంపిస్తారు. రెండోది ఒక ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా. మనం ఎట్లాగైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లతో మనం మాట్లాడుతుంటామో మనకు అవసరాలు వచ్చినప్పుడు బ్రాండింగ్ లాగా వాళ్ళు. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు సమాజంలో వివిధ ఫీల్డ్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లని బీజేపీ కలవడం, వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మీనా విషయంలోకి వచ్చినప్పుడు మీనాకి పెద్దగా సినిమాలు లేవు ఇప్పుడు. ఆమె ఆల్మోస్ట్ రిటైర్మెంట్లో ఉంది. ఓన్లీ ఒక టీవీ షో జడ్జిగా మాత్రమే ఉంది. కాబట్టి ఆమెకు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలా అనే కోరిక ఉండొచ్చు. ఆల్రెడీ విజయశాంతి ఉంది, జయసుధ ఇక్కడ మొన్న జాయిన్ అయింది, అక్కడ ఖుష్బూ ఉంది, అనేక రాష్ట్రాల్లో కూడా సినిమా వాళ్ళు ఉన్నారు. అంతకుముందు కూడా జయప్రద ఉంది, ఇంకా మనకు జయలలిత సంగతి తెలిసిందే. సో అలాగా సినిమా రంగం నుంచి అనేక మంది మహిళలు కూడా రాజకీయాల్లో వెళ్ళి రాణించిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి నవనీత్ కౌర్ కూడా తెలుగు, ఆమె కూడా ఎంపీగా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మీనా కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనేదైతే ఎక్కువ మంది నిర్ధారిస్తున్నారు. ఆమె అయితే అనౌన్స్ చేయలేదు. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఖండించారని కూడా వార్తలు వచ్చాయి. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదని. ఇవన్నీ మామూలే. వాళ్ళు ఒకసారి డిసైడ్ అయినప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పటి వరకు ఖండిస్తుంటారు. ముందు రోజు వరకు కూడా ఖండించి మరుసటి రోజు అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదేంటంటే రాజకీయాల్లో టైమింగ్ అనేది ఇంపార్టెంటు. సో ఎప్పుడు ఎలా ప్రాపర్ ప్లాన్ చేసుకొని, రెండోది
టర్మ్స్ అవన్నీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను చేరడం వల్ల నాకేంటి ఉపయోగం అని ఈమె అడగచ్చు. అంటే నాకు ఎక్కడ కంటెస్ట్ చేయమంటారు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది, విధి విధానాలు ఇవన్నీ. అందుకని కూడా అనౌన్స్ చేయకపోవచ్చు. ఏదేమైనా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. సో ఇప్పుడు ఆమె ఎక్కడ నిలబడుతుంది అనుకున్నప్పుడు నగిరిలో నిలబడుతుంది అనేది ఒక ఇది వస్తుంది. ఇది మరి ఎవరైనా కావాలని పుట్టించారా లేకపోతే నిజమా అనేది మనకు తెలియదు. ఎందుకంటే నగిరిలో రోజా ఉంది, ఆమె కూడా సినిమా, వీళ్ళిద్దరు కలిసి కూడా నటించిన సినిమాలు ఉన్నాయి. సో ఆమె కానీ పోటీగా నిలబడితే మీనా ఆ స్థాయిలో మాట్లాడుతుందా లేదంటే ఎవరు కూడా రోజా స్థాయిలో మాట్లాడలేరు. కానీ ఈమెకి గ్లామర్ ఉంటుంది, ఈమె వెనక పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈమె కూడా పబ్లిక్ పేరు, మీనా కూడా. రోజా అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ ఆల్రెడీ ఆమె. ఒక్కోసారి ఓవర్ ఎక్స్పోజ్డ్ వల్ల కూడా నెగిటివ్ అవుతుంది. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోతే ఒక మిత్ ఉంటుంది జనంలో, ఆ మిత్తు పోతుంది. సోషల్ మీడియాతో ప్రాబ్లం అది. మనం ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల జనంలో ఆ మిత్తు పోయి ఈమె కూడా మనలాంటి మనిషి అన్న ఫీలింగ్ వచ్చేయడం వల్ల కూడా ఒక గ్లామర్ ఆస్పెక్ట్ పోతుంది. సో అది రోజా విషయంలో కొంత జరిగింది కూడా. ఎందుకంటే ఆమె జబర్దస్త్లో ఉండి విపరీతంగా ఆమె ఫోకస్ అయిపోవడం వల్ల కూడా జనాలకి ఈమె సినిమా మనిషి తప్ప రాజకీయ మనిషి కాదు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది ఆ నెగిటివిటీ కూడా ఉంది. సో అందువల్ల తెలివిగా మీనాను అక్కడ పెట్టబోతున్నారు అనేది చెప్తున్నారు. మీనా కూడా ఎలా మాట్లాడుతుందో మనకు తెలియదు ఇప్పటివరకు. రాజకీయాల్లో ఆమె రాలేదు కదా. వన్స్ రాజకీయాల్లోకి వస్తే ఎవరు ఎలా మాట్లాడతారో మనకు తెలియదు. అంతకుముందు సైలెంట్గానే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంతకుముందు. సో అలాగా ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినాక ఆమె ఎలా మాట్లాడుతుందో తెలియదు. ఖచ్చితంగా ఇంకా రాజకీయాల్లోకి వచ్చినాక ఆమె కూడా రోజాని తిట్టాలి, రోజాకి యాంటీగా మాట్లాడాల్సి ఉంటుంది. అది కానీ జరిగితే ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే అసలు రోజాకి ఈసారి సీట్ ఇస్తారా లేదా, ఇస్తే నగిరిలో ఇస్తారా, కుప్పంలో ఇస్తారా, ఇట్లా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ లిస్టులో ఆమె పేరు లేదు. ఇప్పుడు ఫైనల్ లిస్టు ఈరోజు రేపు అంటున్నారు, జగన్ ఫైనల్గా టచెస్ చేస్తున్నాడని. అందులో రోజా పేరు కూడా ఉంటుందా ఉండదా అనేది చూడాలి. ఒకవేళ ఉంటే మాత్రం రోజాకు పోటీగా నగరి. ఎందుకంటే అక్కడ తమిళ్ బలంగా ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది. అది బైలింగ్వల్ ఏరియా అన్నమాట. మొత్తంగా మ్యాక్సిమం తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. సో అక్కడ దించే అవకాశం ఉంది. సో ఇక మీనా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, మీనా వాళ్ళ ఫాదరు దురైరాజ్, ఆయన తెలుగువాడే, సెటిల్డ్ ఇన్ చెన్నై. వాళ్ళ అమ్మ రాజమల్లిక, ఆమె కన్నూర్ అని కేరళ ఆమెది. ఆమె సెటిల్డ్ ఇన్ చెన్నై. ఆమె తమిళ యాక్ట్రెస్ కూడా రాజమల్లిక. సో అలాగా ఒక తెలుగు, ఒక మలయాళీ కుటుంబం సెటిల్డ్ ఇన్ చెన్నై. అటువంటి ఒక మల్టీలింగ్వల్ కుటుంబం అని చెప్పుకోవచ్చు ఈమెది. సో ఈమె చిన్నప్పుడే యాక్టింగ్లో కూడా వచ్చింది. బాలనాటిగా చాలా సినిమాలు చేసింది. సో ఈమె ఒక బర్త్డే ఫంక్షన్లో శివాజీ గణేషన్ ఈమెను చూసి, ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అని చెప్పి తను నటించుతున్న నింజంగల్ అనే ఒక సినిమా 1982లో, ఈమె పుట్టింది వచ్చి 75. సో ఇది